కె దుర్గా ప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గా ప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24వ తేదీన ఒక SC ST కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ SI పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే SI గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా SI గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్లాన్ చేసి అరౌండ్ 9:30 ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ SI గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైనెంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏదైతే టైన్ అమౌంట్ 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు SI గారు ఆయన గుణశేఖర్, అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ACB అఫీషియల్స్ని అప్రోచ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఎంతమంది దగ్గర మొత్తం అంటే తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు సార్? ఎవరు ఇప్పుడు ఇక్కడ 20,000 ఇచ్చారంటున్నారు కదా, అది ఒకటే ఇచ్చారా? అవునండి, కంప్లైనెంట్ అతని బ్రదర్ మీద ఇద్దరు కూడా అందులో ముద్దాయిలుగా ఉన్నారు. ఈ ముద్దాయిలు ఇద్దరు కాబట్టి ఒకరిది 10,000 కదండి అని చెప్పి 20,000 ఈ కంప్లైనెంట్ తీసుకోవడం. క్లాస్ సార్ SC ST యాక్ట్ అండి. SC ST యాక్ట్ చెప్పాను కదా 28/10/24 రిజిస్టర్ చేయడం. DSP ఎంక్వైరీలో ఫాల్స్ అని తేలినట్లుగా సమాచారం. ఫాల్స్ అని తేలింది. ఆ ఫాల్స్ అని రిపోర్ట్ చేసినందుకు మాత్రమే డిమాండ్ చేయడం జరిగింది. అదండి. ప్రైవేట్ డ్రైవర్ ఉన్నారు కదా? అవునండి, ప్రైవేట్ డ్రైవర్ గతంలో ఇక్కడ ముద్దాయి అనేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ఏమన్నా దాని మీద మాకు ఇది లేదు, మేము వెరిఫై చేస్తాము. ముద్దాయిని ఎలాగే డ్రైవర్ కింద పెట్టుకున్నారు? అదే వెరిఫై చేస్తాము ఇప్పుడే కదా. ఎవరైతే శివన్ అనే వ్యక్తి ఉన్నారో తెలంగాణలో మనోడి మీద షీట్ కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నారు సార్. ముద్దాయిని మరి అలా తీసుకోవడం కూడా సరే. మేము అదే అంటున్నాం, మీరు ఏదైతే చెప్తారో దాని మీద మాకు ఇది లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, వెరిఫై చేస్తాం. సార్ ఈ ఒక్క డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో కూడా ఈ ఒక్క డిపార్ట్మెంట్ మీద ఉందా సార్? ఇంకేమైనా కంప్లైంట్? అదే చెప్తున్నాను కదా, ఏ డిపార్ట్మెంట్ సరే ఎవరైనా పీపుల్ డిమాండ్ చేస్తే మాత్రం మమ్మల్ని అప్రోచ్ అవ్వమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.